వైభవంగా జరిగిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం. శాస్త్రోక్తంగా పూజలు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభపు పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి నగరంలోని ప్రముఖులు, భక్తులు అశేషంగా తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ధ్వజస్తంభ దాత రవిశంకర్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆలయ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంభాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. రాజమహేంద్రవరం నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం అన్ని విధాల పూజా కార్యక్రమాలతో విజయవంతంగా నిర్వహించబడిందని తెలిపారు. గత వైకాపా పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈ దేవాలయానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి స్వామివారి అనుగ్రహం పూర్తిగా లభించిందని, ప్రకృతి కూడా అనుకూలంగా సహకరించిందన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాతలు, పండితులు, కూటమి సభ్యులు, పురప్రముఖులు, నగర ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంది, ముమ్మాటికి ఉంది. ప్రకృతి చూడవచ్చు, సహకరిస్తూ ఉంది. గరుడ పక్షి కూడా పైన సుమారు 8 ప్రదర్శనలు చేసి నేను ఇప్పుడే పంతులు చెప్తా ఉన్నారు. గొప్ప సంఘటన, కనీవిని ఎరుగని సంఘటన. గరుడు పక్షి రావడం ఏంటి, 7-8 ప్రదర్శనలు చేయడం ఏంటి అదృష్టం. మా కళ్ళతో చూడడం అన్నది ఇది పూర్వజన్మ సుకృతం. సహకరించిన దాతలకి కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన భక్తులకు, వేద పండితులకు, పుర ప్రజలకు అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కారాలు. హిందూ మతం మీద చాలా విషపూరితమైన మాటలతోటి, అలాగే చేతలతోటి హిందువుల యొక్క మనోభావాల్ని, క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈ మతోన్మాదులు, ఉగ్రవాదులు మన దేశంలో చొరపడి మన భావజాలను దెబ్బతీస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి రానున్న కాలంలో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వీడియో రిలీజ్ చేసుకున్నాను. హిందూ మతం మీద కానీ, హిందూ దేవాలయాల మీద కానీ, హిందూ విగ్రహాల మీద కానీ ఎవరైనా కానీ ఏదైనా కానీ చేసినట్టయితే మేము పెద్ద ఎత్తున రామసేన తరపు నుంచి చాలా ఎత్తున ఎవరైతే కొంచెం ఉద్రేకపూరితమైన భావజాలంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టబద్ధమైన ఆలోచనలతో బ్రతకమని నేను కోరుకుంటూ, నాతో పాటు కలిసి పనిచేసినట్టయితే మన అందరం కూడా చట్టానికి లోబడి ఎవరి మీద మానసికంగా దాడి చేయకుండా చట్టబద్ధంగా మన యొక్క హక్కులు, మన హిందూ ధర్మం యొక్క హక్కులను రక్షించుకోవడానికి నేను సమాయత్తం అవుతున్నాను. దానికోసమని చెప్పని దాని మీద ఒక పిలిపివ్వడం కూడా జరుగుతుంది. ధ్వజస్తంభం అంతా కూడా దాత చక్కా రవిశంకర్ గారు, అలాగే కంచి పరమాచార్యులు, ఆస్థాన సిద్ధాంతి లక్కావతిలో సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు, అలాగే ఈ ఫణి గణపతి గారి ఆధ్వర్యంలో కూడా ఈ యావత్తు కార్యక్రమం అంతా కూడా అనేక మంది ఋత్వికుల చోటి ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. చాలా ఘనంగా జరిగింది. అలా అని స్వామివారు, అమ్మవారు ఆశీర్వాదంతో, అలా అని మన ఆదిరెడ్డి వాసు గారు, కమిటీ మెంబరు, మన ప్రజలు, భక్తులు, మీడియా వాళ్ళు అందరూ ఆభిధ్యంలో చాలా బాగా జరిగిందండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్లు కానీ తేవడంలో, అలాగే దాతల సహకారం కూడగట్టడంలో చాలా హితోధికంగా కార్యక్రమం చేయడం జరిగింది. అంతేగాక దేవస్థానం పాలక మండలి కూడా సహకారంతో ఈ ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చందా సత్రంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలు, పార్కింగ్ సదుపాయాలు, తాగునీటి ఏర్పాట్లు సమృద్ధిగా కల్పించడంతో కార్యక్రమం సజావుగా కొనసాగింది. ఈ వేడుకలో స్థానిక ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులు, కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.